దేవునికి కనబడటం లేదులే, దేవునికి కనబడదులే, దేవుడు చూడటం లేదులే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ నా దేవుని కన్ను దృష్టికి మరుగులేక తేటగా కనబడుతుంది. జాగ్రత్త స్వామి. నీవు చేస్తున్న ఏవైనా కూడా, నీ క్రియలు సత్క్రియలు ఏవైనా కూడా, నువ్వు లోకపరముగా వాటిలో నీవు ఉన్నప్పుడు, లోకపరమైన వాటి ప్రకారంగా నీవు నడిచినప్పుడు, ఏ క్రియలైనను కూడా, ఏ సత్క్రియలైనను కూడా, నీవు చేస్తున్న ఏ పనైనను కూడా దేవుని ఎదుట నువ్వు దాచడానికి, దేవుని ఎదుట నువ్వు దాచడానికి నీవు ప్రయత్నము చేయ. దేవుని ఎదుట దాచాలని, దేవునికి తెలియకుండా నువ్వు దాచిపెట్టాలని నువ్వు ఇంకా ప్రయత్నం చేస్తున్నావేమో. నువ్వు ప్రయత్నము చేయకో. నువ్వు ప్రయత్నము చేయటం వల్ల నీవు ఫలితాన్ని పొందుకోలేవు. ఇక్కడ కయ్యోను చేసిన తప్పిదము ఏమిటో, కయ్యోను చేసిన పాపం ఏమిటో, కయ్యోను ఏ నేరమును చేశాడో, కయ్యోను ఏ ఘోరమును చేశాడో దేవుని కన్నుల దృష్టికి తెలిసి ఉన్నది. అయినా కూడా దేవుడు వచ్చి ఏమడుగుతున్నాడు? కయ్యోను, నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. దేవునికి తెలీదా? తెలుసు. జాగ్రత్త. దేవుడు కయ్యోను ఎలా అయితే ప్రశ్నిస్తూ ఉన్నాడో, నిన్ను నన్ను దేవుడు పరీక్షిస్తూ నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడండి? కయ్యోను ఇక్కడ దేవుడు ఎందుకు అడిగాడు? మానవుడికి దేవుడు అవకాశం ఇచ్చాడు.